ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. తన వ్యక్తిగత జీవితంలో ఇబ్బందుల వల్లనే తాను ప్రత్యక్ష రాజకీయాలకు కొంతగా దూరంగా ఉండాల్సి వచ్చిందని వైసీపీకి చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్ మాజీ మంత్రి కొడాలి నాని చెప్తున్నారు. ఇది జస్ట్ గ్యాప్ మాత్రమే అంటున్నారు. తొందరలోనే పూర్తి రాజకీయాల్లోకి వచ్చి జనంతో మమేకమవుతానన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆ సంతకాల పత్రాలు జిల్లా కార్యాలయానికి తరలించే ప్రోగ్రాంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ వెల్లడించారు. తనకు బైపాస్ సర్జరీ జరిగిందని, అందువల్ల కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకున్నానని చెప్పారు. తొందరలోనే తాను జనంలోకి వస్తానన్నారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటానని వివరించారు. ప్రజా ఉద్యమాల్లో సైతం పాలు పంచుకుంటానని చెప్పారు. తన శక్తి వంచన లేకుండా పనిచేస్తానని, జగన్ మళ్లీ ఏపీకి సీఎం కావడాన్ని తాను చేయాల్సిందంతా చేస్తానన్నారు. ప్రభుత్వంలో జరిగే అవకతవకల మీద తాము ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కొడాలి నాని అంటే ఫైర్ బ్రాండ్గా ఉంటూ టీడీపీ మీద, పవన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు. ఆయన మంత్రిగా ఉండగా ఒక రేంజ్లో ప్రత్యర్థి పార్టీల మీద విరుచుకుపడేవారు. అయితే వాటి వల్లనే చివరికి వైసీపీకి ఇబ్బంది వచ్చిందని అంతా విశ్లేషించారు. జనాలు విమర్శలనైతే స్వీకరిస్తారు కానీ హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం సహించలేకపోయారని కూడా విశ్లేషణలున్నాయి. ఇక వైసీపీ 2024 ఎన్నికల్లో దారుణ పరాజయం పొందింది. దాంతోపాటు చాలా మంది నాయకులు సైతం తెరమరుగయ్యారు. ఆ జాబితాలో కొడాలి నాని కూడా ఉన్నారు. నిజానికి కొడాలి నాని అంటే జగన్కి అత్యంత సన్నిహితులని పేరుంది. కానీ ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక నాని మౌనమే తన భాషగా చేసుకున్నారు. పైగా ఆయన ఎక్కడా గుడివాడలో సైతం కనిపించలేదు. హైదరాబాద్లో ఉన్నారని కూడా ప్రచారం సాగింది. ఇంకోవైపు చూస్తే వల్లభనేని వంశీ తర్వాత అరెస్ట్ కొడాలి నానిది అని కూడా ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ జరిగింది వేరుగా ఉంది. నాని అరెస్ట్ అదిగో ఇదిగో అంటుండగానే ఏన్నార్థం కాలం ఇట్టే గడిచిపోయింది. మరోవైపు చూస్తే నానికి ఆరోగ్యపరంగా సమస్యలు కూడా వచ్చాయి. ఆయనకు బైపాస్ సర్జరీ జరగడంతో చాలా కాలం రెస్ట్ తీసుకున్నారు. గుడివాడలో చూస్తే కూటమి జోరు చేస్తూ పోతుంది. కొడాలి నాని లేకపోవడంతో వైసీపీ క్యాడర్ అంతా నిరసించిపోయింది. ఇంకోవైపు చాలా మంది నాని అనుచరుల మీద కేసులు పడ్డాయని కూడా చెప్తున్నారు. దాంతో వరుసగా 4 సార్లు గెలిచి కంచుకోటగా గుడివాడను చేసుకున్న నాని సొంత నియోజకవర్గం ఒక విధంగా నాయకుడు లేనిదిగా మారింది. ఇక చూస్తే వైసీపీ అధినాయకత్వం కూడా గుడివాడలో ఆల్టరేషన్ కోసం ప్రయత్నిస్తోందన్న వార్తలు కూడా ఒక దశలో వినిపించాయి. నాని గనక ఇనాక్టివ్గా ఉంటే అక్కడ కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని కూడా హైకమాండ్ సీరియస్గానే ఆలోచించిందని కూడా చెప్తున్నారు. అంతేకాదు కొడాలి నానిని పిలిచి మరీ ఈ విషయం చెప్పి యాక్టివ్ కావాలని కోరారని ప్రచారం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో నాని జనంలోకి వస్తారని చెప్పడం అంటే ఒక విధంగా వైసీపీకి శుభవార్త వినిపించినట్లే అంటున్నారు. అయితే నాని హెల్దీగా ఉన్నానని జనంలోకి వస్తాను అంటే మళ్ళీ ఆయన మీద అరెస్ట్ కేసులు ఉంటాయా ఉండవా అన్న చర్చ కూడా ఉంది. ఏదేమైనా కొడాలి నాని మళ్ళీ మొదలెడతానని అంటున్నారు. అది వైసీపీకి ఏ మేరకు ప్లస్ అవుతుందన్నది చూడాల్సి ఉంది.